గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనం జర్మనీలో అమ్మర్ సీ అని ఒక లేక్ ఉంది. అమ్మర్ సీ దగ్గర ఉన్నాం. జర్మన్ లాంగ్వేజ్లో సీ అంటే లేక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నామంటే సీ చూడడానికి రాలేదు మనం. ఒక ట్రైన్ రైడ్ ఉంది, చాలా బాగుంటుంది. ఆ ట్రైన్ రైడ్ కోసం వచ్చాం. కాకపోతే మనకి ఇంకా చాలా టైం ఉంది. సో ఒకసారి మంచిగా ఈ సీని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఈ లేక్ని. ఇదంతా చాలా పెద్ద లేక్. ఇది లొకేషన్ చూస్తే ఉండండి ఎంత బాగుందో. చూసారా వాటర్ ఎంత క్లీన్గా ఉందో. మనకి మొత్తం సర్ఫేస్ కూడా కనబడుతుంది. మనకి ఒక 1 అవర్లో ఇక్కడ నుంచి ఒక ట్రైన్ రైడ్ ఉంది. అద్దరిపోద్ది. స్టీమ్ ట్రైన్ అనమాట. మీరు మన ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో మన పవన్ కళ్యాణ్, భూమిక హీరోయిన్ ఒక ట్రైన్ రైడ్ వెళ్తారు, స్టీమ్ ట్రైన్. సో అటువంటి ట్రైన్ రైడ్ మనం చేయబోతున్నాం. లొకేషన్స్ అన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. వెనకాలం చూసారా, ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్. ఇది ఇప్పుడే ఈ ట్రైన్ ఇక్కడికి వచ్చింది. మొత్తం జనాలంతా దిగుతున్నారు. మనకి ఇంకొక 20 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు చూసారా ఇంజిన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంజిన్ వెళ్ళి మలుపు తిరిగి వచ్చి ఇప్పుడు ఇంజిన్ వచ్చి ఆ ముందు కలుస్తుంది, ఆ ముందు బోగికి. జాయిగా నిదానంగా వస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇలా వచ్చి ఇప్పుడు ట్రైన్ ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ వడ్డీ అమ్మ ఎంత పొగుదులుతుందండి. చక్రాలు చూసారా, చక్రాలు అమ్మో చాలా పెద్దవి ఉన్నాయి. ఇది ఎటు సౌండ్లు చేస్తుంది, ఇది సౌండ్లు చేస్తుంది. ఇది చిన్నపిల్లలకి వాళ్ళ అమ్మమ్మ గారు చెప్తున్నారు మొత్తం అంతా. ఎడ్యుకేషన్ అనమాట. చూసారు కదా మీరు. ఇప్పుడు ఇంజిన్ లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉందో కూడా చూద్దాం పదండి. సో లోపలికి వెళ్దాం. వచ్చాం లోపలికి. ఇప్పుడు బయలుదేరిపోతుంది. 5 నిమిషాలు 10 నిమిషాల్లో కొంచెం ముందుకెళ్ళి ట్రైన్ ఎలా ఉంది అని చూద్దాం మనం. బోగి టు బోగి కనెక్షన్కి డోర్లు అనమాట ఇవి. ఇది వాష్రూమ్. ఇది ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ ఫ్రై అని రాస్తుంది. ఫ్రై అంటే ఇక్కడ ఇది ఫ్రీ అని అర్థం అనమాట. అంటే ఫ్రీగా ఉంది లోపలని. మీరు వాష్రూమ్ కూడా చూస్తే నీట్గానే ఉంది. ఓల్డ్ మోడల్ అయినా కూడా మంచిగా నీట్గా బాగానే ఉంది వాష్రూమ్ అంతా కూడా. ఇంకా 20 మినిట్స్ ఉంది స్టార్ట్ అవడానికి. మనం ఇప్పుడు ఉట్టింగ్, మీకు కనబడుతుంది ఉట్టింగ్ అని ఊర్లో ఉన్నాం. ఇది ఉట్టింగ్ రైల్వే స్టేషన్. చూడండి ఎలా ఉందో, చిన్న పెంకుటిల్లా ఉంది. రైల్వే స్టేషన్లోనే రెస్టారెంట్ అనమాట అది. చూడండి ఈ కిటికీ మనకి అలా వద్దనుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు, లేదనుకుంటే అది దించుకోవచ్చు. ఇప్పుడు ఎండగా ఉంది కాబట్టి దించుకుందాం. దించుకొని మనం బయట బుర్రెట్టి చూద్దాం ఎలా ఉందో, వ్యూ ఎలా ఉంది ఏంటని. ఈ సీటు చాలా మెత్తగా ఉంది. ఇదిగో ఇది డస్ట్బిన్. ఇది చిన్న మినీ డస్ట్బిన్లా ఉంది. ఇక్కడ మనం ఇది పెట్టుకోవడానికి కాఫీ కప్పులు కానీ వాటర్ బాటిల్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. మాకు మనిషికి 40 యూరోస్ పడింది. ఇది ఉట్టింగ్ నుంచి ఆక్స్బర్గ్ వెళ్ళి, ఆక్స్బర్గ్ నుంచి వెళ్ళి ఉట్టింగ్ రావడానికి 40 యూరోస్ టికెట్ పడింది. పిల్లలకైతే ఫ్రీ. ఇది చూసారా, ఇది ఏదన్నా మన లగేజ్ పెట్టుకోవడానికి అనమాట. ఇది ప్రతి చోట ఇచ్చాడు. ఇంకా వీళ్ళు పెట్టుకున్నారు లగేజ్. ఇక్కడ వెరైటీగా ఉంది, మన ఇండియాలో అలా ఉండవుగా. వీళ్ళంతా ట్రైన్ ఎప్పుడెప్పుడు మొదలవుద్దా వీడియో తీసుకుందాం రెడీగా ఉన్నారు బయట. Past the point of no return, baby, on the summer night. A shot of love and a spark of love to breathe. Stars align and the month times night burn like a ground I leave. Are we leaving on the next train, baby? I do believe. Come on, let's ride this train.
చూస్తే మామూలుగా ఉండదు. అయిపోయిందా? అబ్బో ఇంకా మనోడు సివిల్ డ్రెస్ లో ఉంటే మామూలు మనిషి అనుకున్నా, మనోడు టీటీలో ఉన్నాడు. వీళ్ళు చూస్తారా ట్రైన్కి వచ్చి వీడియోలు తీసుకుంటున్నారు మన ట్రైన్ని. ఇప్పుడే ట్రైన్ ఆగింది, ఒక 2 minutes స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయినప్పుడు మీరు మూవీస్లో చూసుంటారు కదా, చుక్ 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 అని సౌండ్ వచ్చి అప్పుడు స్టార్ట్ అవుద్ది అనమాట. భలే ఉంటుంది చూడండి, రికార్డ్ చేస్తాను. ఓహోహోహో వెనకాల చూసారా ట్రైన్ ఒక 7-8 బోగీలు ఉంది వెనకాల. పాపం చిన్నపిల్లలకి నీరసం వచ్చి అప్పుడే పడుకున్నారు. దానికి సో మన టికెట్లు చెక్ చేస్తున్నారు అనమాట. ఆవిడ టికెట్ కలెక్టర్. టికెట్ ఇలా ఉంటుంది, బాగుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. కానీ ఈ సీట్లు చూడండి డిఫరెంట్ కలర్లో ఉన్నాయి, బాగున్నాయి సీట్లు. చూసారా ఇందులో పెట్టి అమ్ముతున్నారు అనమాట. వీళ్ళు చిన్న చిన్న చాక్లెట్లు కానీ బీర్ బాటిల్ కానీ ఫస్ట్ టైం జర్మన్ ట్రైన్లో చూడడం ఇలా ఒకళ్ళు తెచ్చి అమ్మడం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంపార్ట్మెంట్ అంతా రిజర్వేషన్ కంపార్ట్మెంట్ అనమాట. దీనికి సెపరేట్ రిజర్వేషన్ ఉండాలి. అందుకే చూసారా పైన లగేజ్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్లు ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బాగుంది, ఈ సీటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉండి బాగుంది మొత్తం. ఎంతమంది చిన్నపిల్లలు, సమ్మర్ కదా ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు తీసుకుని వచ్చారనమాట. మీరు చూస్తే ఇంజిన్ అక్కడే ఉంది, ఇంజిన్ ఏం మారలేదు, కాకపోతే ట్రైన్ వెనక్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనం బాన్ పార్క్ వచ్చాం ఆక్స్బర్గ్లో. బాయ్ బాయ్ బాయ్. ఈ ట్రైన్ పేరు డాన్స్ బాన్. చక్రాలు చూడండి, చక్రాలు. ఏంటయ్యా గుళ్ళో గంటలు కొడుతున్నాయి. అక్కడ ఆ ట్రైన్, ఇక్కడ చిన్న ట్రైన్. చిన్నపిల్లలు ఒకటే ఎక్కుతారు అనుకున్నాను, పెద్దలు కూడా ఎక్కిరండో వాళ్ళతో పాటు. ఈ ట్రాకులు చూసారా ఎంత చిన్న చిన్నవి ఉన్నాయో, మినీ బాన్ అనమాట. ఇది కూడా దీంట్లో కూడా రైల్వే ట్రాక్స్ షిఫ్టింగ్ ఉంది ఇక్కడ, బాగుంది. ఇక్కడ చూడండి ఎన్ని ట్రాక్లు, మల్టిపుల్ ట్రాక్స్ వచ్చి 2 ట్రాక్ల కింద కలుస్తున్నాయి. ఆ 2 ట్రాక్లు మళ్ళీ సింగిల్ ట్రాక్ కింద కలిసిపోయి అలా వెళ్ళిపోతున్నాయి. బాయ్. ఈ ట్రైన్ రైడ్కి మనడు ఇప్పుడే టికెట్ ఎంత అడిగి వచ్చాడంట, €1 అంట. ఈ మినీ ట్రైన్కి €1 ఏంట? డిస్కౌంట్ కూడా ఉంది. 5 ఉంటే €4. 5 అంటే €5 కాకుండా €4. ఆ మినీ ట్రైన్ టికెట్ మనిషికి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి మీరు. €10. నువ్వు ఒక €60. €60 మనిషికి మినీ ట్రైన్. కాస్ట్ అంటే మనం కొనుక్కోవడానికి కాదు, మన రైడ్కి అడుగుతున్నాను. మేబీ €18-20 అని మనోడు చెప్పాడు, మనోడు €10 చెప్పాడు. ఒరిజినల్ కాస్ట్ ఎంతో తెలుసా? €100. €1. ఎవరైతే బాగా ముందు కూర్చుంటారో వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారండి. వాళ్ళు ఎంప్లాయీలే, వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీస్. మనం చేయడానికి కుదరదు, ఇక్కడ పనిచేసే వాళ్ళు మాత్రం డ్రైవ్ చేయాలన్నమాట. ఒక్కొక్కటి €1 అనమాట. చూసారా ట్రైన్లు చూసారా 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడే మొదలవుతుంది, మామూలుగా ఉండదు, రచ్చ రచ్చ.
అమ్మో మన బరువుని ఇంత బరువుని లాగుతుందంటే ఇది పెద్దదే గొప్ప అని చెప్పాలి. భయపడుతున్నాడు బొడ్డోడు. ఏంటి స్లో చేస్తున్నాం ఏంటయ్యా? తీసుకెళ్ళు బండిని. పోనేయాలి. బాన్ పార్క్ లోపల చూసారా మీరు? మొత్తం ట్రైన్స్ అన్నీ, ఇంజిన్ కంపార్ట్మెంట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం చివరి నుంచి చూసుకుంటూ వద్దాం ఏమేం టైప్ ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయని. ఈ ట్రైన్ గురించి ఇక్కడ కొంచెం హిస్టరీ ఇచ్చాడు. నేను చెక్ చేస్తే ఈ ట్రైన్ మీద రీసెంట్గా వెళ్ళాను, నేను జర్నీ చేశాను ఆల్రెడీ. ఒకసారి ప్లే చేయి. చూడండి, సేమ్ ట్రైన్, కొంచెం అడ్వాన్స్ అయింది అంతే. గార్మిష్ అనమాట ఇది. గార్మిష్ దగ్గర వీడియో త్వరలోనే వస్తుంది, చూద్దరు కానీ మీరు కూడా. మనం ఇప్పుడు వచ్చిన ఇంజిన్ కూడా ఇలాంటి ఇంజినే చూసారా? ఈ చక్రాలన్నీ సేమ్ మనం ఇప్పుడు వచ్చిన ఇంజిన్ లాగే ఉన్నాయి. ఓకే, ఇంజిన్ లోపల చూసారు ఎలా ఉందో. సో మీరు ఇక్కడ చూసారు కదా, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే జర్మనీలో అప్పుడప్పుడు ఒక్కొక్క ఇంజిన్ బయట తీసుకొస్తారు. ఈరోజు మనం వచ్చింది కూడా అంటే ఈ ఇంజిన్స్లో ఒక ఇంజిన్ తీసాడు అన్నమాట బయటికి, స్టీమ్ ఇంజిన్. దాని మీదే ట్రైన్లో మనం ఈరోజు వచ్చాం ప్రయాణం చేసుకుంటాం. అదే ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఈ ట్రైన్స్ బయట తీసుకొస్తారు స్టీమ్ ఇంజిన్. వింటర్లో ఇవి నడడం కొంచెం కష్టం. సో ఆ 4 months టైంలో ఒక 40 euros అలా ఉంటుంది టికెట్. మనం తీసుకుని మొత్తం రైడ్కి వెళ్ళొచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది బోగి. మనం చిన్నప్పుడు సినిమాలు చూస్తే, పాత సినిమాల్లో దొంగలన్నీ దూరి ఇటువంటి బోగిలోకి అనమాట. అంటే ఇది గూడ్స్ క్యారీ చేసి బోగిలా ఉంది. ఇది ఓల్డ్ మోడల్. ఈ లోపల చాలా ఫైట్ సీక్వెన్సెస్ నాకైతే గుర్తున్నాయి. అది లోపల ఈ ఇంజిన్ ఫస్ట్ స్లోవేనియాలో ఉండేదంటండి. ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేస్తుంటే ఏమైంది, ఇంజిన్ మధ్యలో దారిలో ఉన్నప్పుడు హీట్ ఎక్కిపోయి మొత్తం ఆగిపోయిందంట. అప్పుడు దాన్ని కూల్ డౌన్ చేసి వాకింగ్ పేస్లో ఏదో చాలా స్లోగా తీసుకొచ్చారంట. ఇక్కడికి 2 days ఎంతో పట్టిందంట ఇక్కడ తీసుకురావడానికి. ఎంత అది మహా అయితే ఒక 8 hours జర్నీ ఉంటుంది అంతే. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డీటెయిల్గా రాసాడు, మెన్షన్ చేశాడు. ఇది చూడడానికి బాగుంది. ఇది ఫ్రాన్స్ ఇంజిన్ అనమాట. చూసారా మీరు, రాసుంది పైన లా ఫ్రాన్స్ అని. నాకు ఈ టైర్లు నచ్చినాయి, వీల్స్ లుక్ అటెన్షన్ గ్రాబింగ్ ఉందన్నమాట ఇది. సో చూసారు కదా ట్రైన్ రైడ్, స్టీమ్ ఇంజిన్. మీకు ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఆఫ్ అఖిల్. అది